హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ నేనైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాను. సో అబెస్తస్ అని చెప్పేసి ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది మెక్సికోలో. సో ఆ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. లాస్ట్ టైం మీరు వీడియోస్ లో చూసుంటారు, మర్సైడ్ అయితే వెళ్ళున్నాను కదా. సో మర్సైడ్ వీలో వ్లాగ్ అంతా చేస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను, ఆ వీడియో కూడా వెళ్ళి చూసేయండి. అండ్ ప్రజెంట్ మనం అయితే అబెస్తస్ అయితే వెళ్తున్నాం కూరగాయలు తెచ్చుకోవడానికి. ఏమేమి కూరగాయలు ఉంటాయో మీకు అన్ని మొత్తం అన్ని చూపిస్తాను. సో ఇంకా ఆలోచన చేయకుండా మనం అయితే అబెస్తస్ కి వెళ్ళిపోయి అక్కడ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. కొంచెం దూరం నడవగానే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ మార్కెట్ ఎలా ఉందో చూడండి. ఇదంతా పార్కింగ్ అయితే ఉంది, లోపల అయితే మార్కెట్ అయితే ఉంది. మార్కెట్ అయితే ఇలా ఉంది చూడండి, మొత్తం హోల్సేల్ షాప్స్. ఇక్కడ చూడండి, కీరా దోసకాయ, పచ్చిమిరపకాయలు, బీన్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో మీరైతే టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. లెమన్ ఎంత పెద్దదిగా ఉందో. అండ్ కిలో వచ్చేసరికి 10 రూపీస్. మీకు మామిడికాయలు కావాలన్నా కానీ మామిడికాయలు అయితే దొరుకుతాయి. సో కేజీ వచ్చేసరికి 25 అంట. ఇలా అయితే ఉంటుంది అబెస్తస్ వచ్చేసరికి. అండ్ చూసుకోండి, చాలా తక్కువగా అయితే వస్తాయి. అండ్ మీరు సొరియానా వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువగానే అయితే ఉంటుంది. అండ్ హోల్సేల్లో అయితే మనకైతే దొరికిద్ది. ఎంతమంది జనాలు అయితే ఉన్నారో, మొత్తం అందరూ వచ్చి సంచులు వేసుకెళ్ళిపోతూ ఉంటారు. పపాయ కావాలంటే కేజీ వచ్చి 22 ఉంది. అక్కడ వాటర్ మెలన్ ఉంది కదా, వాటర్ మెలన్ వచ్చి కేజీ వచ్చి 15 అయితే ఉంది. మన దగ్గర అయితే చిల్లీ పౌడర్ అయితే అయిపోయింది. చిల్లీ పౌడర్ నేనే తయారు చేసుకుందాం అని చెప్పేసి పడ్డాయి అనమాట. ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నా. కిలో వచ్చి 120 pesos అయితే పడుతుంది. అండ్ ఇక్కడ బెల్లం కావాలన్నా బెల్లం కూడా అయితే ఉంది. సో ఈవిడైతే మనకి ప్యాక్ అయితే చేసిస్తుంది. కిలో అయితే తీసుకున్నాను, హాఫ్ కిలో 60 pesos అయితే పడింది. సో ఇంటికి వెళ్ళి మిక్సీలో పౌడర్ ఫామ్ లో అయితే చేసుకొని ఇంకా కర్రీస్ లో వేసుకొని తినేయడమే. సో ఇక్కడ ఎండి రొయ్యలు కూడా అయితే ఉన్నాయి, మీకు కావాలంటే తీసుకోండి. కిలో వచ్చి 280 అయితే ఉంది. అండ్ పెద్ద వచ్చేసరికి 400 అయితే ఉంది. అండ్ ఇక్కడ బీఫ్ అయితే కావాలంటే ఎవరైనా బీఫ్ అయితే తీసుకోవచ్చు, హోల్సేల్లో అయితే దొరికిద్ది. చూసారు కదా, ఇక్కడ ఆకుకూరలు అయితే ఉన్నాయి, క్యాలీఫ్లవర్ అవన్నీ అయితే ఉన్నాయి. మీకు చాక్లెట్స్ కావాలన్నా కానీ చాక్లెట్స్ అయితే దొరికిద్ది. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ ఆయిల్ ఐటమ్స్, ఎగ్స్ ఏమైనా కావాలన్నా కానీ తీసుకోవచ్చు. కిలోల లెక్కలే అమ్ముతున్నారు ఇవి కూడా. ఒకవేళ మీకు పెట్స్ ఉంటే లైక్ డాగ్ ఫుడ్ అయితే తీసుకోవచ్చు. డాగ్ ఫుడ్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. మొత్తం అన్ని కుక్కల ఫుడ్ అనమాట. మనుషుల కన్నా కుక్కలే ఎక్కువ ఉంటుంది. మనం వీళ్ళకి అడ్డం వచ్చామంటే కొట్టుకొని అయితే వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ చూడండి చాక్లెట్స్ మొత్తం అన్ని చాక్లెట్స్. అండ్ ఇక్కడ చూడండి 110 ఉంది. ఇందాక మేము 120కి తీసుకున్నాం కదా. సో చూసి తీసుకోండి ప్రైజెస్ అన్ని, ఒక్కసారిగా వెంటనే తీసుకోకండి. అండ్ ఇక్కడ మీకు చింతకాయ గింజలు అవన్నీ అయితే ఉన్నాయి. కారము ఇదే చెప్పే కదా, పుల్లగా అయితే ఉంటుంది కొంచెం. సో డ్రై ఫ్రూట్స్ ఏదైనా కావాలంటే డ్రై ఫ్రూట్స్ ప్రైజెస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. తిరిగి అలిసిపోతే ఇక్కడ ఫుడ్ అయితే తినచ్చు, ఫుడ్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ చూడండి ఎంతమంది రష్ అయితే ఉన్నారో. అండ్ మీరు సొరియానాలో మన ఉల్లిపాయలు చూస్తుంటే 60-70 pesos అయితే ఉంది కదా, 15 ఉంది కిలో. నేనైతే ఈ ప్లేస్ని అయితే గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ మిగతా అన్ని చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే తీసుకుంటాను. 1 kg ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ అవకాడోస్ కావాలన్నా కానీ అవకాడోస్ అయితే ఉన్నాయి, 85 pesos అయితే ఉంది చూడండి. అండ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ 13 per kilo అనమాట. టమాటాస్ వచ్చేసరికి 25 ఒకటి ఉంది, 23 ఒకటి అయితే ఉంది. అండ్ ఆరెంజెస్ చూడండి 3 kgs వచ్చేసరికి 65 అయితే పడుతుంది మనకి. అండి ఆలు వచ్చేసరికి కిలో 8 pesos అయితే ఉంది. ఇక్కడేమో 19 pesos అయితే ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలూస్ అనమాట మొత్తం. అండ్ ఫుల్ షాప్ అనమాట. ఇక్కడేమో ఎండుమిరపకాయలు, కూరగాయలు దొరుకుతాయా లేదా అని చెప్పేసి మీకు డౌటే లేదు. ఇక్కడ చూడండి స్పినాచ్ మొత్తం అన్నీ అయితే దొరుకుతున్నాయి మీకు. ఫ్రూట్స్ అయితే చౌకగా అయితే తీసుకోవచ్చు, ఫ్రీ అనమాట. శాంపిల్స్ అయితే ఉంటాయి, శాంపిల్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇదేదో దుంప అనమాట, దుంప అయితే తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంది. ఉప్పు కారం కూడా అయితే జల్లారు. ఇక్కడ చూడండి చికెన్ అయితే పెట్టారు. సో ఇదంతా చికెన్ అనమాట. 125 pesos అయితే ఉంది. ఇక్కడ మీకు గార్లిక్ కావాలన్నా కానీ గార్లిక్ అయితే ఉంది. సో కేజీ చూడండి ఎంత ఉందో, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా అయితే గార్లిక్ అయితే ఉంది. ఇక్కడైతే ఫుల్ చాలా చవకగా అయితే దొరికిద్ది అనమాట. మొత్తం మీకు ఏది కావాలంటే అది ఒక్కసారిగా వచ్చి మొత్తం మీరైతే ప్యాక్ అయితే చేసుకొని వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ బీన్స్ కూడా ఉన్నాయి చూడండి. బీన్స్ వచ్చేసరికి 11 pesos అయితే ఉంది.
వడియాలు కావాలన్నా కానీ వడియాలు అయితే ఇక్కడైతే దొరుకుతాయి చూడండి. మొత్తం వడియాల టైప్లో అయితే ఉన్నాయి. మనకి ఎండ్ వరకు అయితే వచ్చేసాను అండ్ ఎండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ మార్కెట్లో ఇంకా మొదలెడదామా షాపింగ్ ఫుల్ వెళ్ళి మొత్తం కొన్ని చూసిన్నా కదా తక్కువకి. సో అక్కడికి వెళ్ళి అయితే తీసేసుకుంటాను మొత్తం. సో పదండి వెళ్ళి షాపింగ్ అయితే చేసేద్దాం. పచ్చిమిరపకాయలు వచ్చేసరికి 14 పెసోలు అయితే పడింది. సో 14 పెసోలు అయితే తీసుకున్నాము. అండ్ కాలీఫ్లవర్ వచ్చేసరికి 40 పెసెస్ అంట. అండ్ స్వీట్ కార్న్ కావాలంటే స్వీట్ కార్న్, మష్రూమ్ కావాలంటే మష్రూమ్ అయితే ఉంది. అలిసిపోయాను అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తున్నాను. గిరింగా అయితే నీట్ గా అయితే చేసిస్తారు చూడండి. ఇలా షవర్మా టైప్ లో అయితే ఉంటది. అండ్ చూడండి ఇట్లా అయితే పెట్టిస్తారు మొత్తం అంతా. అక్కడ ఆయన తింటున్నాడు చూడండి, అలా అయితే పెట్టుకొని తిన్నవే మొత్తం అని. అయితే ఆర్డర్ అయితే చేసుకున్నాను, ఒక టాకో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఫుడ్ అయితే తినేసాను. అండ్ ఇప్పుడు నడవాలంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది, నడవలేకపోతాం. ఎందుకంటే ఫుల్ గా ఎక్కేసిన తర్వాత నిద్ర అయితే వస్తుంది కదా, తప్పదు ఇంకా షాపింగ్ అయితే చేయాలి. కొంచెం ఎనర్జీ కోసం అయితే తిన్నాము. సో ఇక్కడ బీన్స్ అయితే తీసుకుంటున్నాము. 12 అయితే ఉంది కిలో బీన్స్ అయితే తీసుకున్నాము. సో కిలో వచ్చేసరికి 12 pesos అయితే అయింది. అండ్ ఇంకా ఆనియన్స్ అయితే తీసుకోవాలి కదా, ఆనియన్స్ తీసుకోవడానికి అయితే వెళ్దాము. చూడండి ఇంకా ఎక్కువ అయితే అయిపోతున్నారు. సో క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ వచ్చేసరికి 150 pesos. ఇంకా ఫ్రూట్ సెక్షన్స్ కి అయితే వచ్చాము. స్ట్రాబెర్రీస్ అయితే కేజీ 40 pesos అయితే ఉంది. సో కేజీ అయితే తీసుకున్నాము. మనం స్ట్రాబెర్రీస్ కూడా అయితే తీసుకున్నాము, చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. అలా సో అక్కడ ఎవరో వెనకాల ఉండే హాయ్ అయితే చెప్తున్నాడు, వెనకాల తిరిగి మరి. సో ఇంకా మనకి ఉల్లిపాయలు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. కొంచెం ఉల్లిపాయలు అయితే బాగానే ఉన్నాయి. 10 pesos అయితే ఉంది. 2 కిలోలు అయితే తీసుకుందాం మనం ఉల్లిపాయలు. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ పెడితే ఇక్కడ హోల్సేల్ లో దొరుకుతుంది. మొత్తం అన్ని హోల్సేల్ లో అయితే దొరుకుతూ ఉంటాయి. అండ్ అక్కడ మొత్తం కవర్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో మొత్తానికి మనకి షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ మొత్తం మార్కెట్ అయితే ఎలా ఉందో మొత్తం అన్ని మీకు చూపిస్తా చూడండి. వెనకాల అయితే ఉంది. అక్కడ నుండి ఇదంతా మార్కెటే మొత్తం మార్కెటే. ఏది కావాలంటే అది తీసుకోండి, ప్రతి ఒక్కటి అవైలబుల్ అయితే ఉంటుంది. ఏదైనా కానీ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకైతే చాలా చౌకగా అయితే దొరికింది. అండ్ ఫిష్ మార్కెట్ ఇవి కూడా అయితే ఉంటాయి. సో కుదిరితే ఫిష్, ప్రాన్స్ ఏమైనా ఉంటాయి బట్టి మీకైతే చూపిస్తాను. సో దానికోసం అయితే వెళ్తున్నాను. మార్కెట్ నుంచి కొంచెం బయటకు అయితే రావాలి, వెళ్ళి అక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నాయో మొత్తాన్ని మీకు అయితే చూపిస్తాను. మనం అయితే చేపల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అన్ని చేపలు అయితే ఉన్నాయి చూడండి. 140 pesos, 150 pesos. అండ్ ప్రాన్స్ కావాలంటే 160 pesos దాకా అయితే ఉన్నాయి. అండ్ 135 pesos అనమాట. సో మొత్తం చేపల మార్కెట్, మొత్తం చేపలు, నత్తలు అయ్యే ఉన్నాయి. ఇటు చూసుకున్నా కానీ చేపలు అయితే ఉన్నాయి చూడండి. ఈ చేపలు వచ్చేసరికి 155, 80 టూనా. సో ప్రాన్స్ కావాలంటే ప్రాన్స్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్. చూడండి ఇది 55 అంట, 65 ఏం చేపలో తెలియదు మొత్తానికి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చేప, 85 అంట. ఇవన్నీ ప్రాన్స్ 250 pesos అయితే ఉన్నాయి. సో పీతలు కావాలన్నా కానీ పీతలు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ. కేజీ సాల్మన్ ఫిష్ వచ్చేసరికి 350 pesos అయితే ఉంది. అండ్ రీజనబుల్ ప్రైజెస్ లోనే అయితే ఉన్నాయి అనమాట. మీకు ఏ చేప కావాలంటే ఆ చేప అయితే దొరికిద్ది ఇక్కడ. అవి ఉంటాయి కదా షెల్స్ కావాలన్నా కానీ తినొచ్చు. ప్రాన్స్ వేరేగానే, షార్క్స్ కూడా అయితే ఉన్నాయి. సాల్మా ఫిష్ ఎలా ఉందో 260 అంట సాల్మా ఫిష్. అండ్ ఇక్కడ షార్క్స్ అయితే ఉన్నాయి. ఏమైనా చేపలు కానీ రొయ్యలు కానీ తీసుకుంటే ఇక్కడే క్లీనింగ్ అయితే చేస్తారు. సో వాళ్ళే క్లీన్ చేసి మనకైతే ఇస్తారనమాట. చూసారు కదా ఇదే మార్కెట్ అనమాట. మీకు ఫిష్ మార్కెట్ చూపించాను, మీట్ మార్కెట్ చూపించాను, అండ్ వెజిటేబుల్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్ అన్ని దీంట్లోనే అవైలబిలిటీలో అయితే ఉంటది. అండ్ మీరు వస్తే మటుకి ఇలాంటి ఒక సంచులు, బ్యాగులు అయితే వేసుకోవచ్చేసుకోండి. మొత్తం ఒకటే బల్క్ గా అయితే తీసుకెళ్లొచ్చు. సో క్యాబ్లు బుక్ చేసుకోవాలంటే మీ రూమ్ వరకు ఎంత ఉంటుందో తెలియదు. ఒకవేళ మీ దగ్గరగా అయితే తక్కువ అయితే పడుతుంది. లేదంటే మెట్రో కానీ, లేదంటే బస్సు, గ్రీన్ కలర్ బస్సు ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ బస్సు ఎక్కి అయితే రావాలి. మెట్రో అయితే 5 pesos అయిపోద్ది. గ్రీన్ కలర్ బస్సు అయితే 8 to 15 pesos అయితే పడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే లగేజ్ వేసుకొని మొత్తం రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్. బై బై, జై హింద్.